ఏపీలో ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై అన్ని రాజకీయ పార్టీలు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించాల్సినటువంటి వరాలు ఇంతవరకు ఏ పార్టీ ముందుకు తీసుకురాలేదు. దీంతో వరాల జరుల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఎవరూ కూడా ఖచ్చితంగా మేనిఫెస్టో గురించి చెప్పటమే లేదు. మేనిఫెస్టోను ముందు ఏ పార్టీ అయినా సరే ప్రకటిస్తే హామీల వరలతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లను కొల్లగొట్టాలనే ఆలోచనలతో పార్టీలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ 5 రోజుల ముందుగా మాత్రమే మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఇప్పుడు కూడా అదే బాటలో ఉన్నారో ఏమో అసలే తెలియడం లేదు. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఎన్నికల వాగ్దానాలు, హామీల రూపంలో ప్రజలు తమను గెలిపిస్తే 5 ఏళ్లలో ఏం చేస్తామో చెప్పే ఎన్నికల మేనిఫెస్టోను మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు ఏ పార్టీ. అదే గత ఎన్నికల్లో ఒకే రోజు 2 పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించాయి. మీ భవిష్యత్తు నా బాధ్యత పేరుతో టీడీపీ, నేను విన్నాను నేను ఉన్నాను పేరుతో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించాయి. అయితే 2 మేనిఫెస్టోలో ఒకే విధమైన హామీలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి 2000 పెన్షన్ 3000కు పెంచుతామని 2 పార్టీలు హామీ ఇచ్చాయి. వీటితో పాటు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు, వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్ వంటి హామీలను ఇచ్చారు. టీడీపీ కంటే వైసీపీ హామీలు మంచిగా ఉండడంతో ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం హామీల విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కాస్త ముందడుగు వేసింది. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ 6 పథకాల మేనిఫెస్టోను ఆ పార్టీ విడుదల చేసింది. పోయిన సంవత్సరం రాజమండ్రిలో జరిగినటువంటి మహానడలో అధినేత చంద్రబాబు ఈ సూపర్ 6 పథకాలను ప్రజల్లో వెలువరించారు. ఈ పథకాలు గతంలో జగన్ ప్రకటించినటువంటి నవరత్నాలు 2 కూడా ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్నాయి. అమ్మబడికి బదులుగా తల్లికి వందనం, వైఎస్ఆర్ చేయుత పథకానికి బదులుగా శ్రీనిధి పథకం టీడీపీ ప్రకటించింది. అయితే అమ్మబడి పథకంలో ఒక్కరికి మాత్రమే వర్తింపచేశారు. కానీ తల్లికి వందనం మాత్రం ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలందరికీ వర్తింపచేస్తానని టీడీపీ ప్రకటించింది. అంతేకాకుండా మహిళలకు నెలకు 1500, అలాగే ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీలను ఇచ్చింది. ఆ మేనిఫెస్టోను దసరాకు విడుదల చేస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ అరెస్టు కారణంగా ఆ సమయంలో ఆయన విడుదల చేయలేకపోయారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవడం, రాజమండ్రి జైలుకు తీసుకువెళ్లడం జరిగిపోయాయి. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు విషయమై ప్రకటన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి సంక్రాంతి నాటికి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన అది కూడా ఆగిపోయింది. అయితే టీడీపీ జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మళ్లీ హామీలు వాయిదా పడ్డాయి. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరడంతో గత నెల 17న చిలకలూరిపేటలో 3 పార్టీలు కలిసి ఉమ్మడి సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలో 3 పార్టీలు కలిసి చర్చించుకుని హామీలు ఇచ్చాయి. వీటిని ఎప్పుడు విడుదల చేస్తారని ప్రజలలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక 2019 ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతో వైసీపీ కొన్ని హామీలను ప్రకటించింది. అసలు పార్టీలు కొత్త మేనిఫెస్టోలో నూతన అంశాలు ఏముంటాయని ఆ పార్టీ కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేక వైసీపీ, టీడీపీ 2 కూడా ఒక విధమైన హామీలు ఇస్తారో ఏమో వేచి చూడాలి మరి.